ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? వాణి. ఏం చేస్తుంటారమ్మా? ల్యాబ్ టెక్నీషియన్. గ్రామం, మండలం? సంగం గ్రామం, తుంగతుర్తి మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్లేదు, బాగానే ఉంది. ఏ విధంగా? అన్నీ చెప్తున్నాయి కానీ ఇంతవరకు అయితే మాకేం కాలేదు. బస్ ఒక్కటే కొంచెం పర్లేదు. గ్యాస్ కూడా బాగుందంట. పొలం ఉందమ్మా? ఉంది. తెలీదు ఇంకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు ఉన్నప్పుడు బాగుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఫ్రాన్సిస్. ఏం చేస్తుంటారు సార్? కూలినాలు సార్. ఈ ఊరికి వచ్చిన కదా. గ్రామం, మండలం? గ్రామం యామలపల్లి, మండలం మిరాలగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే మంచిగానే ఉంది సార్. మాకైతే మంచిగానే ఉంది. ఏ విధంగా? మాకు మంచిగానే చేస్తారు. ఇండ్లు అయినా అయ్యైనా రోడ్లు అయినా మంచిగానే ఉంది మా దగ్గర. రైతులందరూ రుణమాఫీ అంటే రాలేదు సార్. మాకు ఇక రైతులకైతే రాలేదు. ఒకటే అరుస్తున్నారు జనాలు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతిగారు ఆయన పాలన కూడా మంచిగా చేశారు. కేసీఆర్ పాలన కూడా మంచిగా చేశారు సార్. ఏం ప్రాబ్లం లేదు, ఏం డౌట్ లేదు. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? యనమల మలసూరు. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, వ్యవసాయం చేస్తాం అంటే. గ్రామం, మండలం? గ్రామం కుక్కుడం, మధ్యరాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉన్నది కానీ రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది కానీ అన్న మాటలు చాలా ముదిరి మాటలు అన్నాడు. అవన్నీ ఏకపోతే జనాలకు ఏమవుతుందంటే ఏమి చెయ్యలేడు, ఇంతే కదా మాటలు అనుకుంటూ పోతాడు కదా, ఎంతకని అనుకుంటూ పోతాడు ఈ మాటలు అనేది జనంలో వచ్చిపోయింది. లేబర్లో ఏముందంటే లేబర్లో అప్పటి పరిపాలన అంటే దోపిడీ దీపిడి పెద్దగా లేకున్నా అవి లేవు అని ఇవ్వాలి రేపే తినికి ఇస్తా ఉన్నాడు. అది ఏమి ఇస్తాడో ఏం పోతాడో నడుపుతాడో సార్. నడుపుతాడు అటు ఇటు నడుపుతాడు కానీ మాటలు అయితే అనొద్దు అని ఏ రాజకీయ నాయకుడైనా. అలాంటి మాటలు అని జనాన్ని మభ్యపుచ్చే మాటలు మాట్లాడితే నువ్వు ఎంత మంచిగా చేసినా దండగే. జనాన్ని మోసం చేసే మాటలు మాట్లాడాలి ఎవరు చేసినా కానీ. సరే అంతవరకు అయితే సరే, నాకు ఎరుకున్నంత వరకు ఇక అంతే ఉందనుకోండి. ఇక రుణమాఫీ అంటే సరే 5 ఎకరాలు పెట్టిండు, సరే అది మంచిగానే ఉంది, ఎక్కువ పెట్టొద్దు. 5 ఎకరాలు అయినా మంచిగానే ఉందనుకో. కానీ 5 ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టి అప్పుల పాలు అయితే మాత్రం అది బాగుండదు. కానీ ప్రజల కన్నా మాట మాత్రం తప్పకూడదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, ప్రజల కన్నా మాట రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే ఒక 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. వాళ్ళు ఆశపడి వస్తాను ఇవన్నీ. కానీ ఎక్కడో ఏదో పెట్టుకుంటాం. మీరు ఆ ప్రజలకు ఎందుబాటు అయ్యి పెట్టుకుంటే వాళ్ళు కొంతమంది అవుతారు కదా, ఎందుకు అని అనవసరమైన పెట్టి కొన్ని ఆగం కాకుండా రేవంత్ రెడ్డి గారి పరిపాలన సరే గట్టిగా ఉంది, పెద్ద లేకుండా. కానీ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంతా దుడ్డుకు చేసి ఆగం చేసిండు. కొన్ని అన్ని పెట్టి గుట్టలకు రాళ్లకు బోర్లకు ఇచ్చి ఆగం చేసిండు. పెద్ద నదులను తెచ్చి నదులకు పెట్టి ఈ కమిషన్ల మీద ఆయన బాగుపడేది తప్ప జనాన్ని మభ్యపుచ్చిండు. అయితే ఇంకొకటి నేను అడిగేది ఏంటంటే, ఆయన అడిగేది ఏంటంటే, ఎవరికి ఊళ్ళే రాజకీయం చేసే ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా ఊళ్ళే ఒక్కడే ఇద్దరే లెంక. అయితే తతిమ జనాన్ని అందరినీ ఎవరిని లెక్క చేయకుండా లక్షల అప్పులు పెట్టాను, లక్షల దోపిడీ చేశారు. ఆ దోపిడీ ఒక 18-20 లక్షలు కుక్కడం ఎలక్షన్లకు ఇస్తే వానికి ఒక్కనికే ఇస్తే వాడు కారు కొనుక్కునే 2 లక్షల జనానికి ఇచ్చే అది ఎంతవరకు అయితే ఎమ్మెల్యేలు చేసేది తప్పు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు దేవదానం. గ్రామం, మండలం? మండలం పెన్బాడు, గ్రామం నగరపట్టి అన్నారం. ఏం చేస్తుంటారు సార్? నేను పాస్టర్గా పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి పరిపాలన చేస్తున్నాను.
ఏ విధంగా అంటే తెలంగాణ అప్పులో అభివృద్ధిపోయినటువంటి యొక్క రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం పరిశోధన చేసి ప్రజలకైతే వాగ్దానం చేసిండ్రు వాగ్దానంలో ఇప్పుడు నాకు నెరవేర్చారు. కాబట్టి బస్ ప్రయాణం 1, కరెంటు 2, పింఛన్ యథాప్రకారం నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మాకు ఇచ్చేటి యొక్క పింఛన్ విషయంలో కూడా ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఈ 2025 ఇస్తానని చెప్పారు. కాబట్టి పరిపాలనలో ఉన్న ప్రభుత్వాన్ని లోటుపాటు సవరించుకుంటా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. పెద్దల యొక్క సహకారంతో తన సొంత నిర్ణయంతో కాకుండా క్యాబినెట్ నిర్ణయంతో మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పరిపాలన విషయంలో సాధ్యత వరకు ప్రజలకు సహకారం ఆయన చేస్తుండు. కేసీఆర్ చేసిన కానీ పరిపాలనలో ప్రభుత్వము అప్పలపలై లోనైంది. దాన్ని సవరించి తిరిగి ప్రజలకైతే వాగ్దానం చేసిండో అది ఇస్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రభుత్వము కొనసాగకుండా ముందు సాగిపోతుంది. కాబట్టి ఆయన చేసిన పరిపాలనలో ఆయన సమగ్ర పరిపాలన చేయలేకపోయాడు. ఎవరిని కాదనకుండా వారిని నెప్పించుకొని ప్రభుత్వము 60,000 కోట్ల ప్రభుత్వం కాంగ్రెస్ ఇచ్చినప్పుడు నిలవని చూపించిన తర్వాత కేసీఆర్ యొక్క ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 7 లక్షల అప్పుతో తెలంగాణ ఉంచిపోయాడు. దాన్ని సవరించేటి యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్యులు ప్రజలకు పరిపాలన చేయాలనే దీక్షతో ముందుకు సాగిపోతుంది. ఇది నా యొక్క నిర్ణయం. థ్యాంక్ యూ సార్.